నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చ రోజుకు మలుపు తిరుగుతోంది. నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నివాసాల్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ అనంతరం తాము ఇద్దరం స్నేహితులమని, తాము ఎప్పటికీ కలిసే పనిచేస్తామని సిద్ధు, డీకే ఇద్దరు ప్రకటించారు. అయితే అంతలోనే డీకే శివకుమార్ ఢిల్లీ టూర్, సిద్ధు, కేసీ వేణుగోపాల్ సమావేశం కావడం కర్ణాటకలో సీఎం మార్పుకు ఇంకా బ్రేక్ పడలేదనే విషయాన్ని పరోక్షంగా సూచిస్తోంది. కర్ణాటకలో అధికార పక్షంలో పరిస్థితులు చక్కబడతాయి. ఇక అంతా సమసిపోయిందని అనుకునేలోగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్లో నాయకత్వ పోరుకి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. తొలుత ముఖ్యమంత్రి నివాసం, ఆ తర్వాత డీకే శివకుమార్ నివాసంలో అల్పాహార విందులు కొనసాగిన వీరి మధ్య కుర్చీల కుమ్ములాటకు విరామం పలికినట్టెవ్వరూ భావించడం లేదు. ఈ అగ్రనేతలు మా మధ్య ఏమీ లేదని చేతులు కలిపి మరీ ప్రకటించారు. అదంతా ఒట్టి మాటలకే పరిమితమని తేలిపోయింది. రేవునగరి, మంగళూరులో ఓ కార్యక్రమం కోసం పార్టీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరైన వేళ సిద్ధు, డీకేల మధ్య అగాధం లోతెంతో తేలిపోయింది. కర్ణాటక రాష్ట్ర రాజకీయ సంక్షోభాన్ని నివారించడం అధిష్టానానికి అంత సులువు కాదన్న సంకేతాలిచ్చింది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీకే ఢిల్లీ టూర్పై స్పందించిన సీఎం సిద్ధరామయ్య ఆయన్ను వెళ్లనివ్వండి, ఎవరైనా అడ్డు చెప్పారా అని బదులిచ్చారు. అయితే మీరు కూడా ఢిల్లీ వెళతారా అని అడిగినప్పుడు తనను పిలిచినప్పుడే వెళతానని, ఇప్పుడు ఆహ్వానించలేదు కాబట్టి వెళ్లడం లేదని సిద్ధు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి సంబంధించి పార్టీ హైకమాండ్ ఏమైనా ఆదేశాలుంటే కేసీ వేణుగోపాల్ ద్వారా తెలియజేసేవారని సిద్ధు చెప్పడంతో సరికొత్త చర్చ మొదలైంది. ఓవైపు డీకే ఢిల్లీ టూర్, మరోవైపు సీఎం సిద్ధరామయ్య మంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సైతం హాజరయ్యారు. అనంతరం సిద్ధు, కేసీ కలిసి సమావేశమయ్యారు. అయితే తాము రాజకీయాలపై చర్చించలేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లే ముందే తాను ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్నట్టు చెప్పారు. ఈ నెల 14న ఢిల్లీలో ఓటు చోరీపై నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. కేసీ వేణుగోపాల్తో సీఎం సిద్ధరామయ్య భేటీపై స్పందిస్తూ వేణుగోపాల్, రాహుల్, ఖర్గేలను సిద్ధరామయ్య కలవడంలో తప్పేంటి అని డీకే ప్రశ్నించారు. ఇక కేసీ వేణుగోపాల్ మంగళూరు విమానాశ్రయంలో దిగినప్పుడు కొంతమంది డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. అయితే అందులో తప్పేంటని డిప్యూటీ సీఎం డీకే అన్నారు. గత 10 ఏళ్లుగా ప్రజలు ఈ నినాదాలు చేస్తున్నారని, ఇందులో కొత్తగా ఏమీ లేదని డీకే అన్నారు. కొంతమంది మోదీ మోదీ, మరికొంతమంది రాహుల్ రాహుల్, కొందరు సిద్ధు సిద్ధు అని అంటూ ఉంటారు. అందులో తప్పేమీ లేదని, ప్రేమ ఆప్యాయతలతో వారు నినాదాలు చేస్తారని, వాటిని సరదాగా తీసుకోవాలని డీకే శివకుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంగళూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నారాయణగురు, మహాత్మాగాంధీ చారిత్రాత్మక చర్చకు 100 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కేసీ వేణుగోపాల్ హాజరవుతారని డిసెంబర్ 2న కాంగ్రెస్ పార్టీ వర్గాలకు సమాచారం అందింది. విద్యా సామాజిక కార్యక్రమం కాస్త కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాకతో రాజకీయ వర్గాల్లో ఎక్కడలేని ప్రాధాన్యతకు వేదికైంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ఆహ్వానం లేకపోవడం ఆసక్తి రెట్టింపైంది. అధికార పంపిణీ ఒప్పందం సమావేశానికి సాక్షిగా ఉన్న వారిలో కీలక నేత కేసీ వేణుగోపాల్ కావడం, 2023 ఎన్నికల తర్వాత సీఎం ఎంపికలో కీలక నిర్ణయాలు, అధికార ప్రకటనలు చేసింది కేసీ వేణుగోపాలే. ఆ తర్వాత పార్టీ బాధ్యులుగా కూడా వ్యవహరించిన కేసీ వేణుగోపాల్ ప్రస్తుత కుర్చీలాటకు రెఫరీగా ఉండాలని అధిష్టానం సూచించింది. మంగళూరు వేణుగోపాల్ వస్తారని తెలియగానే నేతల దండు కదలి వెళ్ళింది. మరోవైపు డీకే శివకుమార్ మంగళూరుకు రాకున్నా ఆయన తరపున మూడబిదరి విధానసభ క్షేత్ర నాయకుడు మిథునై నేతృత్వంలో మద్దతుదారులు తరలివచ్చారు. వీరంతా కేసీ వేణుగోపాల్ ముందే డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. అంతలోని విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆయన మద్దతుదారులు అండగా నిలిచారు. ఎమ్మెల్సీ ఐవాన్ డిసౌజా నేతృత్వంలో సిద్ధు సిద్ధు 5 ఏళ్లు సీఎం సిద్ధు అంటూ నినదిస్తూ డీకే శిబిరానికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిన బీకే హరిప్రసాద్,
ఇదే సమయంలో హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్, మంత్రులు దినేష్ గుండూరావ్, జమీర్ అహ్మద్, లక్ష్మీ హెబ్బాల్కర్ తదితరులు హాజరవడం, వీరిలో అత్యధికులు సిద్ధరామయ్య మద్దతుదారులే కావటం విశేషం. ఈ కార్యక్రమం తర్వాత విందు, ఆపై కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి, ఇతర నేతలు వేర్వేరుగా చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. మొత్తంగా సిద్ధు, డీకే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ల తర్వాత కూడా నాయకత్వ మార్పుపై చర్చకు ఇంకా ఎండ్ కార్డు పడలేదనే చర్చ నడుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అప్పటి వరకు తాము స్నేహితులం అంటారు, కానీ ఆ తర్వాత హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణం అవుతారు. గత కొంతకాలంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వ్యవహారం ఇలానే కొనసాగుతుంది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తాము పాటిస్తామని చెబుతూనే వరుస ఢిల్లీ పర్యటనలతో పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తున్నారు సిద్ధు అండ్ డీకే. మొత్తంగా కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న చర్చకు అధిష్టానం ఎప్పటి వరకు తెరదించుతుందో ఆసక్తికరంగా మారింది.